కాకుండా నమః సనత్సుజాతీయము 6వ రోజు ఏప్రిల్ 10, 2021. సూత్రం 40, అదే సూత్రం కాదు, శ్లోకం 40 చదవాలి. అంతకు ముందు రాసిన 3 వాక్యాలు చదువుతాను. బ్రహ్మవేత్త మానుష విత్తమునందు ఆసక్తి లేకుండును, దైవ విత్తమునందు ఆసక్తి కలిగియుండును, క్రతువునందు ఆసక్తి కలిగియుండును. అట్టివాడే బ్రహ్మతనువు అనగా బ్రహ్మస్వరూపుడు. అందుచే బ్రహ్మవేత్తను ఎవరును ఎదిరింపజాలరు. తర్వాత అందులో విశేషార్థం ఇచ్చారు. దేహమునకు అమృతత్వము మృత్యువు అను రెండున్నూ కలవు. మానవులు మోహం చేత మృత్యువును, సత్యజ్ఞానముచే అమృతత్వమును పొందెదరు. శ్లోకం 40. సర్వాన్ స్విష్ట కృతో దేవాన్ విద్యాద్య ఇహ కశ్చన న సమానో బ్రాహ్మణస్య యస్మిన్ ప్రియతతే స్వయం. అంటే బాగుగా ఇష్టమును చేకూర్చువారే స్విష్టకృత్తుడు. ఫలాపేక్షతో దేవతలను ఉద్దేశించి యాగములు చేయు స్విష్టకృత్తులు కూడా బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణునితో సమానుడు కాడు. పనులు చేసేవాడు. ఫలాపేక్షతో యజ్ఞములు చేస్తున్నటువంటి వ్యక్తి కూడా బ్రహ్మజ్ఞానితో సమానుడు కాదు. అంటే యజ్ఞ యాగాది ప్రతిని చేసినా ఆయన బ్రహ్మజ్ఞాని కాదు. వానిలో త్యాగము లేదు. ఫలదాతలైన దేవతలు కూడా నిష్కాముడైన బ్రహ్మజ్ఞానికి సమానులు కారు. నిష్కాముడైన బ్రహ్మజ్ఞానికి దేవతలు కూడా సమానులు కాదు. అంటే నిష్కామత్వానికి అంత పవర్ ఉంది. మానము అనగా అభిమానము, ఇది సంసారులకు ఉండవలయును. మౌనము అనగా తత్వజ్ఞానము జ్ఞానులకు ఉండవలసినది. జ్ఞానానికి ఉండవలసినది మౌనం, అంటే తత్వజ్ఞానం ఉండాలి. మిగతా ఉండాలి. మానము అంటే అభిమానము, ఇది సంసారులకు ఉండవలయును. సంసారం ఉండవలసిన అభిమానం అయితే జ్ఞానానికి ఉండవలసింది తత్వజ్ఞానం. యమ ప్రయాతమానంతు మానయంతి సమానితః సమాన్యమానో మన్యేత సమాన్యమభిసంజర్వేత్. అంటే బ్రహ్మవేత్త తానెట్టి గౌరవమును పొందుటకు ప్రయత్నించడు. ఇంకా కదా దేహాభిమానం లేదు. ఎలాంటి గౌరవం పొందాలని బ్రహ్మవేత్త, దేహాభిమానం ఉన్న వాళ్ళకి గౌరవం పొందాలని ఉంటుంది. దేహాభిమానం లేని బ్రహ్మవేత్తకి ఎలాంటి గౌరవం పొందాలని ఉండదు. తానే పని చేసినను ఫలమునపేక్షించడు. వాని మహిమ నెరిగి కొందరతనిని కీర్తించెదరు, అజ్ఞానులు నిందించెదరు. పొగడ్తలకు పొంగిపోడు, నిందలకు కృంగిపోడు. బ్రహ్మజ్ఞానిని తెలుసుకుని జ్ఞానులు అతన్ని పొగుడుతారు. అజ్ఞానులు ఆయన విలువ తెలుసుకోలేక నిందిస్తారు. ఆయన పొగడ్తలకి పొంగిపోడు, నిందలకి కుంగిపోడు. లోక స్వభావ వృత్తిర్హి నిమేషోన్మేషవత్తదా
విద్వాంసో మానయంతీహ ఇతమన్యేత మానితః. కన్నులు మూసికొనుట తెరుచుకొనుట అది వాటి సహజ గుణము అయితే తనకు గౌరవము పొందనర్హత లేకున్నను తనను గౌరవించుట విద్వాంసుల లక్షణమని బ్రహ్మవేత్త భావించును. అది అర్హత లేకపోయినా, అంటే నాకు ఏది గౌరవం పొందే అర్హత లేకపోయినా నన్ను గౌరవిస్తున్నారని బ్రహ్మవేత్త ఆయన ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయనకి కర్తృత్వాభిమానం లేదు, పాండిత్యాభిమానం లేదు. అంతేనా? అంటే ఇప్పుడు గౌరవము పొందనర్హత లేకున్నాను అంటే గౌరవం పొందే అర్హత లేకున్నా తనను గౌరవించాలి అని అనుకోవడం ఏమిటది? అది గౌరవించాలని గౌరవిస్తున్నారనా? చూడు చదివి. అదే మొదట కంపారిజన్ ఒకటి పెట్టారు. కన్నులు మూసికొనుట తెరుచుకొనుట అది వాటి సహజ గుణము అయితే తనకు గౌరవము పొందనర్హత లేకున్నను తనను గౌరవించుట విద్వాంసుల లక్షణమని బ్రహ్మవేత్త భావించును. అదే అంటే తనకి విద్వాంసులు అంటే బ్రహ్మవేత్తలే, నాకు ఎంతో అర్హత లేదు అయినా నన్ను గౌరవిస్తున్నారని భావిస్తాడు. అంతేనా? మరి అలాగే మరి అనిపిస్తున్నది. అలా అంటేనే కరెక్ట్ గా అనిపిస్తున్నది, లేకపోతే తెలియడం లేదు. అది అందుకనే కారణం బ్రహ్మవేత్తలకి వాళ్ళకి అన్ని తెలుసుకునే కర్తృత్వం ఉండదు. సొంత భగవద అనుగ్రహంతో జరుగుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు కర్తృత్వం ఇస్తున్నప్పుడు నన్ను గౌరవిస్తున్నారని, నాకు అర్హత లేకపోయినా గౌరవిస్తున్నారు అనే భావాల్లో ఉంటాయి. అంటే అది ఒక హంబుల్నెస్, వినయం కింద లెక్క వస్తుంది కదా. హంబుల్నెస్ కంటే గొప్పది నమ్రత. నమ్రత సహజమైనది, వినయం తెచ్చుకోండి. అదే నాకు వర్డ్ రాలేదు. నమ్రత కరెక్ట్. అది అధర్మ నిపుణా మూఢా లోకే మాయా విశారదాః న మాన్యం మానయిష్యంతి మాన్యా వామవ మానినః. మూఢులు అధర్మం చేయుటలో నిపుణులు, వారికి వివేకము లేదు, మాయ చేయుటలో ఆరితేరిన వారు, వారు పూజ్యులను గౌరవించరు పైగా అవమానించెదరు అని బ్రహ్మవేత్త భావించునే గాని అవమానించబడితినని బాధపడడు. అంటే అవమానించినాను బ్రహ్మవేత్తని ఆయన ఏమీ బాధపడ్డు. వాళ్ళు అవమానించిన వాళ్ళ ధర్మం, అంతేగాని తను మాత్రం బాధపడ్డు. అంటే మిగతా వాళ్ళ వివేకం లేదు, వాళ్ళు పూజ్యులను గౌరవించడం అది వాళ్ళ తత్వం అని తను సరిపెట్టుకొని అవమానించబడని బాధపడ్డు కదా. అది ముందు 3 వాక్యాలది. మూఢులు అధర్మము చేయుటలో నిపుణులు, వారికి వివేకము లేదు, మాయ చేయుటలో ఆరితేరిన వారు, వారు పూజ్యులను గౌరవించరు పైగా అవమానించెదరు అని బ్రహ్మవేత్త భావించునే గాని అవమానించబడితినని బాధపడడు. వాళ్ళ లక్షణం చిన్న మనస్సు ఉన్న వాళ్ళు విశాలమైన విషయాలు అర్థం చేసుకోలేరు. మూఢులంటే ఏంటి? వాళ్ళ మనసు విశాలం కాదు, వాళ్ళు ఎవరిని గౌరవించలేరు అని బ్రహ్మవేత్త ఆలోచిస్తారు. అంతేగాని నన్ను అవమానించారని బాధపడ్డారు. అదే అది బాధ. 2 లక్ష్మి ఈ స్క్రిప్ట్ లో కొన్ని అక్షరాలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఒకటి నా, ఒకటి వా, ఒకటి 2 ఒకలాగే కనిపిస్తాయి. అదొక అది
ఉమ్, తర్వాత ఇప్పుడు ఆ, ఇంకోటి ఇక్కడ నీ పర్వాలేదు. ఆ, దీనికి విశేషార్థం అని ఇచ్చి తర్వాత ఒక చిన్న హైఫను, తర్వాత నీలకంఠ భాష్యమా నీలకమ్ర భాష్యమో తెలియడం లేదు, అది రాశారు. అది అది ఎవరినైనా అక్కడ చూడమని చెప్తావా కొంచెం? అది ఆ కమ్ కూడా కాదు, కా కింద అరసున్నా. ఆంజనేయమూర్తి గారు ఎవరో చదవండి అది. నీలకమ్ర భాష్యమా నీలకంఠ భాష్యమా? కానీ రాసి ఉండడం మరో రకంగా ఉంది కదండి. అఠా అంటే రాలో. ఓకే, ఇంగ్లీష్ లో చూడు ఒకసారి. ఇంగ్లీష్ లేదు కదా మన దగ్గర. కంప్లీట్ తెలుగు స్క్రిప్టే ఇది. ఇంగ్లీష్ లేదా? దీనికి ఇంగ్లీష్. సరే, ఇతను చెప్పారు కదా నీలకంఠ భాష్యము, విశేష అర్థము నీలకంఠ భాష్యము, దాని శ్లోకం మరోటి. ఆయనకి సర్వవేదాలు ఏం తెలిసిన వ్యక్తి కాదు కదా, అంటే అది మనం అక్కడ ఆయనకి మనకి ఏంటంటే ఆయనకి తెలిసినా లేకపోయినా పవర్ఫుల్ గా చెప్పగలరు. అందువల్ల అక్కడ ఉన్నది చదివేయడమే బెటర్. కొంతమంది పరంగా చెప్పండి, అవన్నీ ఎందుకు, అక్కడ ఏముందో అది తెలియదు. నీలకంఠ భాష్యము. అథయేన్యాం దేవతాముపాస్తే అన్యో సావాన్యోహమస్మీతి నన వేద యథా పశురేవ న దేహినామితి. అనగా యజ్ఞము చేసినను అన్య దేవతలను ఉపాసించినను బ్రహ్మము వేరు నేను వేరు అను అజ్ఞాన స్థితిలో యుండుటచే యజ్ఞకర్త దేవవసువుగా భావింపబడును. అక్కడ అర్థమైంది, లాస్ట్ లో చదవాలి బాగా చదివి. బ్రహ్మం వేరు తాను వేరు అను, బ్రహ్మం వేరు తాను నేను వేరు అను, అంటే కొటేషన్ లో ఉంది, బ్రహ్మం వేరు నేను వేరు అను అజ్ఞాన స్థితిలో ఉండుటచే యజ్ఞకర్త దేవవసువుగా భావింపబడును. అంటే తనకి ఇంకా ద్వైతం ఉంది, అందుకని యజ్ఞకర్తని దేవవసువుగా భావిస్తారు. అట్టి దేవవసువైన వాడే తానితరులచే పూజితుడైనట్లు భావించును. అలాంటి వాడు ఇప్పుడు చూడు, వేదాలు చదువుతారు, పూజారులుగా ఉంటారు, అందరూ నన్ను గౌరవిస్తారు, వేదం అవే గోళ వాళ్ళకి. ఎందుకంటే బ్రహ్మం వేరు తాను వేరు అనే భావనలో ఉంటారు. ఆ గౌరవాలే ముఖ్యం. ఆ స్థితి ఉన్నంత వరకు అది తప్పదు. యజ్ఞము చేసినను తానే పూజ్యుడనని భావించక ఇతరులు తనను అవమానించినను లెక్క చేయక యుండువాడే బ్రహ్మజ్ఞాని అగును. అది తాను యజ్ఞం చేసినా నన్నే పూజ్యుడిగా చూడాలని భావించకుండా, ఇతరులు నన్ను బాగా తెలుసుకోవాలని ఆశించకుండా ఉన్నవాడే బ్రహ్మజ్ఞాని అని తెలుసుకోవాలి. ఒక్క బ్రహ్మజ్ఞానికే ఆ కీర్తికాంక్ష ఉండదు, గుర్తింపు తపన ఉండదు. మిగతా వాళ్ళందరికీ గుర్తింపు ద్వైతం ఉన్నప్పుడు గుర్తింపు తపన తప్పదు, అధిగమించాలంటే. స్వర్గ సౌఖ్యములను ఆశించి యజ్ఞయాగాదులు చేయువాడు దేవ పశువు అని రాసింది, పశువు అని కూడా రాసింది. అది అంటే ఫలితంతో చేసేవాడు పశువుకి సమానుడు అంటున్నారు. దేవులనగా ఇంద్రియముల కోరికల ప్రకారము కర్మలు చేయువాడు పశుతుల్యుడు పశుకాముడు. కావున దేవ పశువు బ్రహ్మజ్ఞాని ఏమిటి? దేవ పశువు బ్రహ్మజ్ఞాని దేవవసువు కాడు. బ్రహ్మజ్ఞాని దేవ పశువు కాదు.
విజయాల కోసం చేయడం, సుఖాలు, తన గుర్తింపు, తన గౌరవం వీటి కోసం ఆయన ప్రయత్నించాడు. ఎందుకంటే తానే లేని స్థితికి వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్నాం, పూజారులు ఎంత అహంకారంగా ఉంటారు. పూజ చేస్తారని అందరూ ఆయన కాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళకి ఎక్కడ లేని అహంకారం వస్తుంది. అంత అహంకారం వేదం తెలిసిన ఘనాపాటీలకైనా అవసరం లేదు. అయితే వాళ్ళకి చిన్న మనసులు వాళ్ళు కనుక అహంకారం ఉంటుంది. అంటే ఏంటి, ద్వైతంలో నేను వేరు, నేను కొత్త పని చేసేసాను, ఆ ఖర్చులు స్వభావాన్ని ఫీల్ అవుతున్నారు. అందుకు అహంకారం. పూజారులే కాదు, ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు ఆంజనేయమూర్తి గారు ఇవన్నీ పెడుతున్నారు. అందులో మనకి నెట్లో అది అందరికీ వెళ్ళి ఇంటర్నెట్ ఆ కర్తృత్వ అభిమానం, నేను ఇంత గొప్ప పని చేస్తున్నాను. అది జయిస్తే చాలా గొప్పవారు, అది జయించకపోతే తన జీవితం బాధాకరంగా వెళ్ళిపోతుంది. అంటే కర్తృత్వాభిమానం వదిలేయాలి. భగవంతుడి అవకాశం ఇచ్చాడని మనం ఆలోచించాలి. అంతే కానీ కర్తృత్వాభిమానం, వాళ్ళ సేవ చేసే నేనే చేస్తున్నాను ఎవరు చేయగలరు అనుకోకూడదు. సేవ చేసే అవకాశం ఇచ్చాడు భగవంతుడు అని భావించిన వాళ్ళు గొప్పవాళ్ళు. అది సత్యం. ఎందుకంటే వాళ్ళు కాకపోతే మనం రెడ్డి ద్వారా ఆ భగవంతుడు చేయాల్సిన సేవ చేయిస్తాడు. నాకు ఇచ్చేడే అవకాశం అని కృతజ్ఞతగా ఉండాలి. నవైమానంచ మౌనంచ సహితౌ వనతస్సదా అయం హి లోకే మానన్య అసౌ మౌనస్య తద్విదుః. లోకమున మానము మౌనము అను రెండును పరస్పర విరోధులు. మానము మౌనము రెండు మాకి ఒక అవకారమే తేడా, కానీ రెండు పరస్పర. మానం అంటే దంభ, అహంకారం, గౌరవం కావాలనుకోవడం. మౌనం అంటే వాళ్ళు ఎప్పుడు జ్ఞాన స్థితిలో మౌనంగా ఉంటారు. రెండింటికి చాలా తేడా ఉంది. అవి రెండును ఒక చోట కలిసి ఉండవు. మానమునకు ఆశ్రయము ఈ లోకము, మౌనమునకు ఆశ్రయము పరలోకము. ఈ మానానికి ఆశ్రయం ఈ లోకం. అసలు ఈ భావన ఉందే, అందరూ నన్ను గౌరవించాలని, అది మనల్ని ఎంత కిందకు పడేస్తుంది. అంటే శ్రేష్టత కోసం తెలుసుకోవాలి. పని శ్రేష్టంగా ఉందా లేదా అన్నంత వరకే కానీ అందరూ గౌరవించాలి అనే భావన అజ్ఞానం. ఎందుకంటే ఎందరో మహాత్ములు ఉన్నారు, మనకా ఎంతో మంచి స్థితిలో మనకంటే బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. మనం అహంకరిస్తున్నాం అంటే మనకు చిన్న మనసు ఉంది. అందుకే సాధారణంగా ఇది ఎప్పుడు ఒక మంచి పని చేయని వాడు ఒకసారి చేస్తే ఎంత అహంకారం. రోజు చేసే వాళ్ళకి అహం ఉండదు. ఎప్పుడు దాన ధర్మాలు చేయని వాడు ఒకరోజు దానం చేస్తే అందరూ చూస్తున్నారా లేదా, గౌరవిస్తున్నారా లేదా అని చూస్తారు. అది సహజ ప్రవృత్తి అయిన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లే. అంటే వాళ్ళకి సహజ ప్రవృత్తి అవ్వలే, అందుకే అందరూ గౌరవించాలని కోరుతున్నారు. ఇవన్నీ మన ఉన్నతి కోసమే చేసుకోవాలి. వాటి వల్ల ఇతరులు గౌరవించారా లేదా మనకు అక్కర్లేదు. గౌరవిస్తే గౌరవించారు, అది వాళ్ళ గొప్ప, మనకేం సంబంధం లేదు. మంచి మనసు ఉన్న వాళ్ళు గౌరవిస్తారు, చెడ్డ మనసు ఉన్న వాళ్ళు అసూయ పడతారు, వాటితో మనకి సంబంధం లేదు. అందుకని ఈ గౌరవించడం అన్నది కోరుకోవడమే ఒక పెద్ద లక్షణం. దానివల్ల మనిషి చాలా దిగజారిపోతూ ఉంటాడు. మౌనం అనేది ఏంటంటే బ్రహ్మవేత్తలు తెలుసు, వాళ్ళు దేనికి చలించకుండా నిరంతరం బ్రహ్మస్థితిలో ఉంటారు. అంటే ఒక బ్రహ్మవేత్తలకే కాదు, మనం కూడా కలిగి ఉండొచ్చు అంటే. విశేష మరొక సెంటెన్స్ ఉంది. తత్పదార్థమైన పరబ్రహ్మమును మౌనము గలవారు మాత్రమే తెలుసుకొందురని పెద్దలు చెప్పుతున్నారు. మౌనం గలవారు ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు. అంటే ప్రతి భావానికి ఎఫెక్ట్ అయిపోతున్న వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు?
గౌరవించలేదో ఒకటి ఏంటంటే పని పర్ఫెక్ట్ గా ఉందా లేదా అన్నది వరకు కాన్సన్ట్రేట్ చేయాలి. అందరూ గుర్తించారా లేదా, గౌరవిస్తున్నారా లేదా అది మనకు అనవసరం. కానీ రాంగ్ వేలో చేయకుండా పర్ఫెక్ట్ వేలో చేసుకుని వెళ్ళిపోవడం. అందుకోసం అని చెప్పి మనం ఎవరినైనా అడగొచ్చు మనకు తెలియకపోతే. కానీ వీళ్ళందరూ గుర్తించారా, గౌరవించారా అది ఆశించడం మాత్రం అజ్ఞానం పని. ఇతరుల గౌరవాలు ఎందుకు మనకి? మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు గౌరవిస్తారు, అది వాళ్ళ గొప్పతనం. విశేషార్థము ఎల్లప్పుడూ ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరమైన ఈ ప్రపంచము మానము. ఎల్లప్పుడూ ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరమైన ఈ ప్రపంచము మానము. అంటే మనకి గోచరం ఉంటుంది ప్రత్యక్షంగా, దాన్ని మనం జ్ఞానము గౌరవము అవుతున్నాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పని ఎవరైనా చేస్తే ఆ పని ఆయన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. చేసేసే ఇంత పని చేసేది ఉంటాం, అది గౌరవం, అది జ్ఞానం, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ బ్రహ్మవేత్తలు చేసే పని కనబడదు. ఇప్పుడు మహాత్ములు ఏం పని చేస్తున్నారు అక్కడ కూర్చుని? ఎవరో అడిగారు, సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా, సోషల్ సర్వీస్ ఎంత నుంచి చెప్పండి. ఎందుకంటే మహాత్ములు చేసేది ఏంటి? వీళ్ళు ఇంత సర్వీస్ చేసి చేయలేని పని ఒక దుష్టుడి సంకల్పాన్ని మార్చగలరు. ఒక దుష్టుడు రాజ్యాన్ని దండెత్తాలని యుద్ధానికి రెడీ అయిన వాడి మనసులో మార్పు తీసుకురాగలరు. అది పరమగురువులు చేసే పని, సామాన్యులు చేయలేని పని. వాళ్ళు పని చేస్తున్నామని కర్తృత్వమే ఉండదు, పలువురు గుర్తించాలని ఆలోచించారు. లోక యొక్క కళ్యాణమే వాళ్ళకి ధ్యేయం. మామూలుగా ఈ పనులు చేసే సోషల్ సర్వీస్ అన్న వాళ్ళు పని దిశలు పెట్టాలని చెప్పారు. అక్కడ ఒకప్పుడు సోషల్ సర్వీస్ చేసి విజ్ఞాన సమాజం అందరూ అయ్యాక సోషల్ సర్వీస్ అంటే సోషల్ సర్వీస్ అంటే ఒక వృక్షం ఆకులు పువ్వులు తెంపేయడం. కానీ ఆధ్యాత్మికమైనటువంటిది అంటే విజ్ఞాన సమాజం చేసే సర్వీసు ఏం చేస్తోంది? ఇది సమూలంగా మనుషుల్ని మారుస్తోంది. పైన ఉన్నటువంటి మార్చడం ముఖ్యమా, సమూలమైన మార్పు ముఖ్యమా? అది తెలిసే కాబట్టి సోషల్ సర్వీస్ వదిలిసి దివ్యజ్ఞాన సమాజ సర్వీస్ మొదలైపోయింది. ఎందుకంటే సమూలమైన మార్పు చాలా గొప్పది. ఏదో ఒక చిన్నది ఇది కరెక్ట్ కాదు ఇది చెప్పడం అంటే అక్కడతో అయిపోయింది. ఒక ఆకును తెంపినట్టు, ఒక పాడైన ఆకును తెంపేస్తే ఏమిటి లాభం? సమూలమైనటువంటి మార్పు అవసరం. అందుకని మహాత్ములు బ్రహ్మజ్ఞానులు చేసే పని సామాన్యులు ఎవరికి అర్థం కాదు. వాళ్ళు మౌనంగా సంకల్ప బలంతో అఖండమైన పని చేస్తూ ఉంటారు లోక కళ్యాణార్థం. ఓకే, మౌనముగా ఉన్నవాడే పరమును చేరగలడు. చాలా మంది లో వాళ్ళు హాయిగా ఉట్టినే కూర్చునే బదులు ఇక్కడికి వచ్చి సోషల్ సర్వీస్ చేయొచ్చుగా ఉంటారు. ఇక్కడికి వచ్చి వీళ్ళు చేసే సోషల్ సర్వీస్ ఏమిటి? వాళ్ళు సమూలమైనటువంటి రాడికల్ చేంజ్ వస్తున్నారు మనుషులందరిలో. అది ఎంత తపస్సు చేసినా కొన్ని జన్మల సాధన వల్ల కూడా రాంది. అంటే అలాంటివన్నీ ఎవరికి తప్పకుండా మౌనంగా చేసుకుని వెళ్ళిపోతారు. మౌనముగా నున్నవాడే పరమును చేరగలడు. పరబ్రహ్మమునెవరు తెలుసుకొనిరి అని సందేహింప పని లేదు. ఓంకారమే సత్పదార్థమైన బ్రహ్మము, అది మౌనము బ్రహ్మమును ప్రాప్తింప చేయును. మౌనముగా ఉన్నవాడు బ్రహ్మమును ప్రాప్తింప చేసుకోగలడు. అంటే మౌనం అంటే ఏంటి? అంతర్గత మౌనం. దేవునికి ఎవరిని చెల్లించకుండా నిశ్చల స్థితిలో ఉన్నవాడే బ్రహ్మను తెలుసుకోగలడు. గౌరవించినా అగౌరవించినా గుర్తించకపోయినా దేవునికి సంబంధం లేకుండా మౌనంగా ఉన్నవాడు మాత్రమే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలరు.
ఉమ్, ప్రతి ప్రాణికిని మానముచే సంసారము ప్రాప్తించును. ఉమ్, అన్నాంగనాది భోగేషు భావో మాన ఇతి స్మృతః బ్రహ్మానంద సుఖ ప్రాప్తి హేతుర్మౌన మితి స్మృతః. అన్నము అంగనలందలి కోరికలు మానము, బ్రహ్మానంద సుఖములకు కారణము మౌనము. అది. అన్నము, ఇంద్రియాల సుఖాలు మానం, బ్రహ్మానందం అనేవి మౌనం, దానికి కారణం మౌనం. మనుషులకి ఇలాంటి కోరికలు ఉండబట్టే సంతానం అన్ని కలుగుతున్నాయి. శ్రీ మానవ వేరే అర్థం చెప్పారు. ఒకే పదానికి వేరు వేరు అర్థాలు. శ్రీ సుఖస్యేహ సంవాసః సా చాపి పరిపంథిని బ్రాహ్మీసు దుర్లభా శ్రీర్హి ప్రజ్ఞాహీనేన క్షత్రియ. క్షత్రియ, లోకమున శ్రీ రెండు విధములుగా ఉన్నది. ఒకటి ధనలక్ష్మి రూపము, రెండవది బ్రాహ్మీ రూపము అనగా మోక్షము. లోకంలో స్త్రీ రెండు రకాలుగా ఉంది. ఒకటి ధనలక్ష్మి రూపం అయితే, రెండవది మోక్ష రూపంలో. శ్రీ అని రాశారు లక్ష్మి. శ్రీ అంటే స్త్రీ అంటే సంపద, వెల్త్. సంపదలు అంటే అనుకుంటున్నాం కదా కేవలం డబ్బు సంపదని. అది కాకుండా మోక్ష సంపద కావాలంటే వైరాగ్యం మొదలైన తృప్తి, అవన్నీ సంపదలు. అందుకని స్త్రీ సంపద రెండు రకాలుగా ఉంది. ధనలక్ష్మి రూపంలో ఉంది, మోక్ష రూపంలో ఉంది. దీనిలో ధనరూపమగు శ్రీ సుఖమునకు నిలయము, అది మోక్ష పురుషార్థమునకు శత్రువు. ధనలక్ష్మి అనేటువంటి స్త్రీ సంపద పురుషార్థములే వస్తాయి, అంటే భోగాలకే నిలయం. అది మోక్షం సంపాదించడానికి శత్రువు. ఆ ధనం ఉన్న వాళ్ళ ధనం వల్ల ఏంటంటే ఇంద్రియ మనోనిగ్రహాలకు ప్రయత్నించదు. ఆ ధన మోహంలో, ధనం ఇచ్చే తృప్తిలో, ఆనందంలో, సంతోషంలో, ఇంద్రియ సుఖాలలో మనిషి మునిగిపోతున్నాడు. అందుకని అది మోక్షానికి శత్రువు లాంటిది. బ్రాహ్మీ స్త్రీ ప్రజ్ఞకు నిలయము, అది ప్రజ్ఞాహీనునికి సుదుర్లభమైనది. అది బ్రాహ్మీ స్త్రీ, అది ప్రజ్ఞకి నిలయం. స్త్రీ అంటే సంపద. అందుకని అక్కడ మిగతాది ప్రజ్ఞకి సంబంధం లేదు. విశేషార్థం యా నిత్యా చిద్ఘనానంద గుణరూప వివర్జిత ఆనందాఖ్యా పరాశుద్ధ బ్రాహ్మీ శ్రీరితి కథ్యతే. ద్వారాణి తస్యేహ వదంతి సంతో బహుప్రకారాణి దురాచరాణి సత్యార్జవే హ్రీర్దముశౌచ విద్యా షణ్మాన మోహ ప్రతిబంధకాని. బ్రాహ్మీ శ్రీ ప్రాప్తికి బహుప్రకారములైన సాధనములు కలవని సజ్జనులు చెప్పుచున్నారు. అది బ్రాహ్మీ స్త్రీ అంటే సంపద ప్రాప్తికి ఎన్నో రకాలైన సాధనలు ఉన్నాయని చెప్పులు తీసుకొస్తున్నారు. అవి సామాన్యముగా ఆచరింపబడలేనివి. వాటిని సంరక్షించుకొనుట కూడా కష్టము. అవి సామాన్యంగా సంపాదించలేనివి, వాటిని సంరక్షించుకోవడం కూడా చాలా కష్టం. అవి ఏవి అనగా, ఒకటి సత్యము,
అనగా యథార్థ సంభాషణము. అది అది ఏంటి? యథార్థ సంభాషణ, సత్యం. అంటే ఆ సంపదలు ఏంటి? స్త్రీ సంపదలు ఏంటి అంటే బ్రాహ్మీ స్థితికి కావలసినది సత్యము అనగా యథార్థ. చదువుతాను, 4 ఇచ్చారు. అవి ఏవి అనగా 1 సత్యము అనగా యథార్థ సంభాషణము, 2 ఆర్జవము అంటే కౌటికల్యము లేకుండుట, 3 అంటే శ్రీ కల్యం అంటే కుటిలత్వం లేకపోవడం అని ఆర్జవము అంటారు. అంటే ఏంటి? కన్నింగనెస్. అది కన్నింగనెస్ లేకపోవడం అన్నది బ్రహ్మ జ్ఞాన తపన ఉన్నవాడికి ఈ లక్షణాల్లో రెండోది. అంటే ఏ టైప్ ఆఫ్ వక్రత్వం గాని కన్నింగనెస్ గాని ఉండకూడదు. 3 హ్రీ అంటే చెడ్డ కార్యములు చేయుటలో లజ్జ అది అనగా లోకాపవాదమునకు భయపడుట. అంటే చెడ్డ పనులు చేయడానికి సిగ్గుపడ్డా. అది చెడ్డ పనులు చేయడం వల్ల లోకాపవాదం వస్తుంది కదా. అంటే లోకాపవాదం వచ్చే పనులు చేయడానికి సిగ్గుపడ్డా. అది 3వది. 4 దమము. 4 దమము అంటే ఇంద్రియ నిగ్రహము. 5 శౌచము అంటే దేహ మనస్సులను నిర్మలముగా నుంచుట. ఇంద్రియ నిగ్రహం. శౌచం అంటే దేహాన్ని మనస్సుని కూడా నిర్మలంగా స్థితిగా అంటే 6 విద్య అనగా బ్రహ్మజ్ఞానము. 6 విద్య అనగా బ్రహ్మజ్ఞానము. 6వది విద్య. విద్య అంటే బ్రహ్మజ్ఞానాన్ని విద్య అంటున్నారు. పై 6 ద్వారముల గలవారి చెంతకు మోహము చేరదు. ఈ 6 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గరికి మోహం చేరదు. 1 ఏంటి? ఎప్పుడు కూడా సత్యంగా ఉండాలి, కన్నింగ్నెస్ ఉండకూడదు, చెడు పనులు చేయడానికి లజ్జ ఉండాలి. అంటే ప్రజలు నిందిస్తారనే కాకుండా చెడు పనులు చేయడానికి ఎలాగా ప్రజలు నిందకలా వస్తుంది చెడు పనులు చేస్తుంది. తర్వాత ఇంద్రియ నిగ్రహం. శుచి అంటే మానసిక శారీరక శుచి. తర్వాతది విద్య అంటే బ్రహ్మజ్ఞానం. ఇవన్నీ బ్రహ్మజ్ఞానం దగ్గర ఉంటే, అంటే ఇవన్నీ ఉన్నవాడే మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగే అర్హత, పొందినా నిలుపుకునే అర్హత చేశారు. ద్వితీయాధ్యాయ సమాప్తం అని రాశారు. ఇది 2వ అధ్యాయం అయిపోయింది. శ్రీ సనత్సుజాతీయము తృతీయాధ్యాయము. ఇప్పుడు 3వ అధ్యాయం తెలుసు. దానిలో విషయము, ఈ అధ్యాయమున బ్రహ్మజ్ఞాన సాధనములకు మౌనాదుల లక్షణములను గుణదోష స్వరూపములను వివరింపబడుచున్నవి. మౌనాదుల లక్షణములు గుణదోష స్వరూపములను వివరింపబడుచున్నవి. మౌనాదుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, గుణదోష స్వరూపాలు ఇవి వివరించబడుతున్నాయి. అంటే మనందరికీ కూడా మరి కొంచెం బ్రహ్మజ్ఞానం అవ్వాలంటే ఏం కావాలి అనేది బాగా విస్తారంగా చెప్తున్నారు. ధృతరాష్ట్ర ఉవాచ కస్త్యైష మౌనం కతరన్ను మౌనం ప్రబ్రూహి విద్వన్ ఇహ మౌన భావం మౌనేన విద్వాను తయాతి మౌనం కథం మునే మౌనమిహాచరంతి. మునీశ్వర, మౌనము ఎట్టివానికి అలవడుతుంది? మౌనమనగానేమి? విద్వాంసుడు మౌనము చేతనే మౌనమును పొందుచున్నాడా? అక్కడ ఆపిదా? మరో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. మౌనం అంటే ఏంటి? మౌనం ఎలాంటి వాళ్ళకి సంభవం? విద్వాంసుడు మౌనం చేసి మౌనాన్ని పొందుతున్నాడా? ఇంకా ఏ రకంగా పొందాలి? ఇది అంటే మౌనం చేతే మౌనం పొందగలుగుతావా?
అని డిఫరెంట్ వేలో అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు తనస్సుగా. ఇంకొక 3 క్వశ్చన్లు కూడా ఉన్నాయి. ఇహలోకమున మౌనమును ఎట్లాచరించుచున్నారు? మీరు విద్వాంసులు కాన మౌన భావమును వివరించండి. మరొక మీరు విద్వాంసులు కనుక ఇహలోకంలో మౌనాన్ని ఎలా ఆచరిస్తారు, మీరు దీన్ని మాకు వివరించండి. విశేషార్థము: అయ్యా, మృత్యువు అహంకార స్వరూపము, మోహాత్మకము. సత్యాదులు దానిని నిరోధించునంటిరే అదెట్లు? న్యాసపూర్వకముగా. అది ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడా? ధృతరాష్ట్రులు అడిగిందే మరో విశేషార్థం ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయ్యా, మృత్యువు అహంకార స్వరూపము, మోహాత్మకము. సత్యాదులు దానిని నిరోధించునంటిరే అదెట్లు? న్యాసపూర్వక. ఒక్కసారి ఫోన్ వస్తున్నారు ఎవరు? క్లాస్ అయ్యాక నేను మాట్లాడతానండి నిర్మల గారు. 8 గంటల తర్వాత మాట్లాడదాం. న్యాసపూర్వకముగా స్వీకరించు ముని ధర్మమే మౌనమా? న్యాసపూర్వకముగా స్వీకరించు ముని ధర్మమే మౌనమా? దాని ప్రయోజనమేమి? ఇంకా క్వశ్చన్లు ఉన్నాయి. లోక ప్రసిద్ధమైన వాంగ్మయమే మౌనమా? ఒకసారి మళ్ళీ నువ్వు చదవవలసి ఉంటుంది. అన్ని ఒకేసారి చదివిస్తే మళ్ళీ ముక్కముక్కలుగా చదవాలి కదా. అంటే న్యాసపూర్వక అంటే ఒక రకమైన ప్రవృత్తులతోటి ఇది అది చేసేదే మౌనమా? మౌనం అంటే ఇంకా మౌనమా? దాని ప్రయోజనమేమి? లోక ప్రసిద్ధమైన వాంగ్మయమే మౌనమా? వాగ్నియమమే. సారీ, ఇదేమిటి నాకు అర్థం కాలే. వాగ్నియమమే వాంగ్మయం. వాక్మయం కాదమ్మా, వాక్ నియమం. లోక ప్రసిద్ధమైన వాక్కు నియమమే మౌనమా? కరెక్ట్, అవును. వాగ్నియమమే మౌనమా? వాగ్నియమమే మౌనమా? కరెక్ట్. అంటే మాట్లాడకుండా ఉండడం కదా వాగ్నియమం అంటే. వాక్కు నిర్ణయించడం, అవసరం అయినప్పుడు మాట్లాడడం. ఓకే. శ్రవణ మననాదులచే నిధిధ్యాసము మౌనమా? దాని లక్షణమేమి? నిధిధ్యాసమే మౌనమా? శ్రవణం మననం నిధిధ్యాసం చేస్తున్నాం, అదే మౌనమా? దాని లక్షణం ఏంటి? మౌనం లక్షణం మనసు, ప్రాణములు, ఇంద్రియములు అను వాటి కృత్యముల నిరోధించుట మౌనమా? అట్టి మౌనమును ఎట్లాచరించుచున్నారు? అది మనస్సు, ప్రాణము మొదలైన వాటిని నిరోధించడం మౌనమా? ఆ మౌనాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారు? సనత్సుజాత ఉవాచ. ఇన్ని రకాలుగా అడిగే బదులు మౌనం అంటే కానీ మీలాగే కూడా మల్టిపుల్ ఆలోచిస్తున్నారు, ఇది మౌనమా అది మౌనమా. అందుకని సరే, మనలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా అది ఆయన అన్నిటికీ జవాబులు చెప్తున్నాడు సనత్సుజాతి. యతో న వేద మనసా సహైన మను ప్రవిశంతి తతోత్థ మౌనం యత్రోత్థితో వేద శబ్దస్తధాయం సతన్మయత్వేన విభాతి రాజన్. రాజా, వేదములు మనస్సు పరమాత్మను తెలుసుకొనలేవు. మౌనమనగా తనస్సు జాతులు ఒక్కొక్క వాక్యం చాలా గొప్ప వాక్యం. ఇప్పుడు నువ్వు ఆంజనేయమూర్తి గారు అంటున్నావు. ఆంజనేయమూర్తి గారు నేను ఎందుకు అలా అంటున్నానంటే, అలా అడగొద్దు. కారణం, ఆయనేమి అంటే తెలుగు పాండిత్యము లేదు, తనస్సు జాతిని పూర్తిగా ముందు నుంచి అధ్యయనం చేయలేదు, పదము ఆయనకి తెలియదు. ఇంతమంది గ్రూప్ లో అడిగేవి గనక తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి అని ఒక తపన అందరిలో వచ్చేస్తుంది. అందువల్ల తెలియకపోయినా తెలియనట్టు చెప్పడం అనే వక్రత్వాన్ని వెళ్ళిపోతాయి. కనుక నువ్వు అలా అడగొద్దు.
తెలియకపోతే డిక్షనరీ చూద్దాం, అర్థమైందా? ఆ కన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతాం? ఆయన ఏమైనా తెలుగు పండితుడా? ఏమంటావు? అనుకుంటున్నాను నేను అలా. నువ్వు అనుకుంటే తెలుగు పండితులా? వేదాంగాలు తెలిసిన సంస్కృజాతీయం పదం పదం అర్థం చేస్తున్నారా? ఏమంటావు? ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన ఒకటి చెప్తారు, దాన్ని నేను ఖండిస్తాను. ఇవన్నీ ఎందుకు? ఆయనకి నిజానికి నాకు అలాగే ఆయనకి తెలియాల్సిన తప్పని కూడా లేదు. అందుకని ఆయన్ని అడగడం రైట్ కాదు. సరే, 10 సార్లు అడుగుతుంటే నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సారీ, అడగను. ఆయనకి రాజా తెలుగు అనుకుంటున్నా. సరే, మన సరే, ఆయన ఫస్ట్ వాక్యం ఏంటి? చదువు మళ్ళీ. రాజా, వేదములు మనస్సు పరమాత్మను తెలుసుకొనలేవు. ఏం మనస్సు? మనస్సు పరమాత్మను తెలుసుకోలేదు. దాని ముందు ఏం చదువు? వేదములు మనస్సు. అది అంటే ఇప్పుడు మనం ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ మళ్ళా చేస్తున్నాం. వేదములు కలిగిన మనసుగా పరమాత్మ తెలియదు. మనకుంటే అలాంటి అభిప్రాయాలు, నువ్వు ఎలా అయితే అతనికి మీద అన్ని తెలుసు అనుకుంటున్నావో అలాంటి అభిప్రాయాలు పెట్టుకుంటారు. వేద తెలిసిన వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు, మనస్సుతో పరమాత్మను తెలుసుకోలేరు అనే విషయం ఆయన క్లియర్ చేస్తున్నారు. అదే కృష్ణమూర్తి గారు కూడా మైండ్ బియాండ్ మైండ్, గో బియాండ్ మైండ్ అంటారు. మనస్సు పనికిరాని పనిముట్టు కనుక మనస్సుతోటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేదు. మౌనమనగా పరబ్రహ్మమని కొందరు పెద్దలు చెప్పిరి. వేదములను తెలుపు వేద శబ్దము పరమాత్మ బోధకమని శాస్త్రాదులు తెలుపుచున్నవి. రాజా, వేదాదులను పరిశీలించగా పరమాత్మ తన్మయుడుగా అనగా జ్యోతిర్మయుడుగా అలా కంటిన్యూస్ చదివిస్తుంటే కొన్ని ఎక్స్ప్లెనేషన్లు అవసరమైన దగ్గర ఆపాలి. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేని దగ్గర పర్వాలేదు. తత్వానికి సంబంధించిన దగ్గర మనం కొంచెం బాగానే అర్థం చేసుకోవాలి. ఆంజనేయం చేస్తున్న పని అంటే ఇవన్నిటిని మనం వీటిని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, వాటిని యూట్యూబ్ లో పెట్టడం అంతే చేస్తారు. అతనికి అంతకంటే ఏమి పెద్ద తెలియవు. అన్ని తెలుసని నువ్వు భావించడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకు? తర్వాత చాలా ఇబ్బందులు. అతనికి కూడా కొంచెం ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంది కదా, నాకు తెలుసు అని చెప్పుకోవాలి. ఆ తెలుసుంది ఒకసారి తప్పు చెప్పారు అనుకో, అప్పుడేమో ఆ తప్పును ప్రూవ్ చేస్తాం. అప్పుడు ఏ ఫాల్స్ ప్రెస్టీజ్ పెట్టుకుంటున్నారో దాన్ని పడగొట్టేయాలి. ఇలాంటివన్నీ ఎందుకు మనం పెట్టాలి? ఆయనకి ఏం తెలుగు పాండిత్యం లేదు. ఓకే, ఉంది అన్నంతసేపు ఉంది అని పోజు కొడుతూ ఉంటారు. అది అతనికి ఒక లక్షణం. అదే కాదు, సామాన్యులందరికీ అలాంటివి ఎక్కువ మందికి ఉంటాయి. ఎందుకు అవి మనం చేయడం? అందుకని ఎవరిని సంబోధించి అడగచ్చు. చక్కగా డిక్షనరీ చూద్దాం అర్థం కాకపోతే. అలాగే కృష్ణమూర్తి గారు అది పెట్టడం, అందులోంచి యూట్యూబ్ లోకి మార్చడం, అవి తెలుసాయి అంతే. ఆయన చేసే ఉద్యోగం కూడా అలాంటి. ఓకే, వేదములను తెలుపు వేద శబ్దము పరమాత్మ బోధకమని శాస్త్రాదులు తెలుపుతున్నది. ఇంకా ఆంజనేయమూర్తి గారి భార్య హిందీ లిటరేచర్ చేశారు. ఆవిడకి కొన్ని తెలుస్తాయి. ఎందుకంటే లిటరేచర్ అంటే ఏంటి? ఇలాంటి భాషాపరమైనవి. ఆయనకి అందులో శూన్యం. ఓకే, వేదములను తెలుపు వేద శబ్దము పరమాత్మ బోధకమని శాస్త్రాదులు తెలుపుచున్నవి. వేదములు చెప్పేటటువంటి వేద శబ్దం పరమాత్మ బోధకం, అంటే పరమాత్ముడి కోసం చెప్తాయి అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. రాజా, వేదాదులను పరిశీలించగా పరమాత్మ తన్మయుడుగా అంటే జ్యోతిర్మయుడుగా ప్రకాశించుచున్నట్లు తెలియచున్నది.
ఏమిటి పరిశీలించగా? వేదాదులను. అంటే వాటన్నిటిని పరిశీలిస్తే పరమాత్మ జ్యోతి స్వరూపుడుగా తెలుస్తోంది మనకి, మాకు. విశేషార్థం పరమాత్మ స్వరూపమును ఇదమిత్తమని చెప్పలేనట్లే మౌనమును కూడా చెప్పలేము. ఇదమిద్దమని పరమాత్మ స్వరూపాన్ని చెప్పలేము. చెప్పలేనట్లే మౌనమును కూడా చెప్పలేము. మౌనం ఇది అని మనం చెప్పలేము. పరబ్రహ్మ వాచకముగా మౌన శబ్దం ఏర్పడినది. పరబ్రహ్మ వాచకంగా మౌన శబ్దం ఏర్పడింది అంటే పరబ్రహ్మని ఇండికేట్ చేస్తుంది మౌనం. ముని కర్మ మౌనము. ముని ఎవరు, ఋషి ఎవరు? లక్ష్మి 7:20 అయిపోయింది, ఇక్కడ ఆపిదా 22. ముని అంటే మౌనంగా ఉన్నవాడిని ముని అంటారు. ఋషి ఎవరు ఇది ప్రశ్నిస్తున్నారు. తర్వాత మనం చదువుదాం. అంటే ఇక్కడ మాటను మిగతా వాళ్ళందరికీ సమస్త జాతీయులకి ఆయన బ్రహ్మ మానస పుత్రుడు కనుక చాలా శ్రద్ధగా భక్తిగా మనం తెలుసుకోవడం వల్ల మనం బెనిఫిట్ పొందుతాం. ఎందుకంటే శ్రవణమే మనని చాలా మారుస్తుంది. శ్రవణం అనేది చదివే వాళ్ళకి ఆ రకమైన పవిత్రత, వినే వాళ్ళకి ఆ పవిత్రత, చెప్పే వాళ్ళకి ఆ పవిత్రత ఉండాలి. ఎందుకంటే ఇది సమస్త జాతీయుల వాక్యాలు సామాన్యంగా మనకు అందం. అందిందంటే మన అదృష్టం కనుక ఇప్పుడు ఆయన కూడా డైరెక్ట్ గా వేదాలు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేవు, మనసు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేవు అన్నది చెప్పారు. అదే విధంగా మొదటి నుంచి మనకున్న ఈ విషయంలో ఆయన అడుగుతున్నాడు, ఈయన చెప్తున్నారు. అది ఏమిటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒకసారి చదువు, నా మైండ్ లో నన్ను చదివిన వాటి ఇప్పుడే చదివిన దాంట్లో ఇవాళ చదివిన దాంట్లో మొదటిది ఏం చదివా? ఫస్ట్ అది అవమానం, అది చాలు చాలు. అంటే ఇప్పుడు సామాన్యంగా మానానికి మౌనానికి ఉన్న తేడా అంటే మానం అంటే గౌరవాలు, అజ్ఞాని మానాన్ని కోరుకుంటారు, గౌరవాదులను కోరుకుంటారు. జ్ఞానికి అంటే బ్రహ్మజ్ఞానికి మౌనమే. ఆయన గౌరవించినా గౌరవించినా ఆయన దాన్ని లెక్కలేదు. తర్వాత దానికి ఎవరైనా చాలా ఎక్కువగా అవమానించినా వాళ్ళకి అంతే తెలిసి వాళ్ళు అలాగనే ఉంటారు అని యాక్సెప్ట్ చేసేస్తాడు తప్ప అయ్యో నన్ను ఇలా అవమానించారు అని ఆయన బాధపడ్డాడు. అంటే ఇంకా ఏంటి, అటువంటి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారని కూడా ఆయనకి రెడీ అయిపోతారు. అంతేగాని తాను అవమానించబడ్డాడని బాధ కానీ గౌరవించబడ్డాడనేటువంటి సుఖము ఆనందం కానీ ఆయనకు ఉండవు. ఎందుకంటే ఆయనకి దేహభావం కానీ కర్తృత్వ భావం కానీ లేకపోవడం వల్ల మౌనమే. ఇక్కడ మౌనం అంటే మనం అనుకున్న మౌనానికి ఇంకా చాలా బ్రహ్మ జ్ఞానాన్ని మౌనం అంటున్నారంటే అంతర్గతంగా పూర్తిగా ఆయన దాంట్లో దీనమైన అన్నమాట మనం. అయితే మౌనం అనేది సామాన్యులందరికీ చేయించిన యజ్ఞం చేస్తున్న ఆధ్వర్యులు వీళ్ళందరూ ఎలా అనుకుంటారంటే నన్ను అందరూ గౌరవించాలి, నేను ఇంత పెద్ద కర్మకాండ చేస్తేను అంటే ఇది అల్పమైన వాళ్ళే. ఇప్పుడు తనకు మోగినట్లు తన తమ్ము మోగునా అని అల్పజ్ఞానం ఉన్న వాళ్ళకే ఈ డంబాలు ఎక్కువ, అందరూ గౌరవించాలి అనే తపన. కానీ పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరు గౌరవించకపోయినా అవసరం లేదు. అందుకని ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ గౌరవాలు ఇవన్నీ కూడా మనని కింద పడేస్తూ ఉంటాయి. తర్వాత నిజంగా ఆలోచిస్తే ఆయన ఇచ్చిన అనుగ్రహం వల్ల సమస్తము జరుగుతున్నాయని తెలుస్తుంది కనుక కర్తృత్వం కూడా మనం తెచ్చుకోకుండా ఉంటే ఈ అహంకారాలకి వెళ్ళాం. ఆ దంభాహంకారాలన్నింటినీ మనం అంటున్నాం. ఒక ఇంద్రియాలు ఇంద్రియ సుఖాలంటే ఇంకొక దగ్గర నేను ఇచ్చినాను అంటే కనుక ఆ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి సంతానాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. అందుకని అక్కడ ఇంద్రియ సుఖాలే సర్వస్వంగా జీవిస్తారు సామాన్య మానవులని. అదే బ్రహ్మజ్ఞానికి వాటితో సంబంధమే ఉండదు. ఈ విధంగా బ్రహ్మజ్ఞాని జీవితానికి
బ్రహ్మజ్ఞాని తత్వానికి. అంటే ఈ మానవు అందరూ గౌరవించాలి, అందరూ గొప్పగా అనాలి, ఎక్కడికి వెళ్ళినా విశేషంగా చూడాలి, ఇవన్నీ కూడా ఇదే నిన్న కూడా మనం అనుకున్నాం కదా, చాలా మనని డౌన్ఫాల్ చేసేది. అంటే ఎందుకు చూడాలి విశేషంగా? అది చూసినా వాళ్ళ గొప్పతనం అని మనం ఆలోచించాలి, కానీ అది మనం గొప్పతనం అని స్వార్థపరుడు ఎలా ఆలోచిస్తాడంటే, సౌరిష్ గారు చెప్పేవారు, అందరిలాగా అతను కూడా అంటే సెల్ఫ్ సెంటెడ్ వ్యక్తి. మామూలుగా మనం ఏదైనా నేను స్పెషల్ గా నాకు ఇచ్చాను సెల్ఫ్ సెంటెడ్ ఆలోచన, తనకి ప్రత్యేకంగా తన్ని ఫీల్ అవుతూ ఉంటాడు ప్రతిదానికి. అది ఆయన ఆలోచిస్తారు. అక్కడ చేసేవాళ్ళు అందరిలాగే చేస్తారు, కానీ సెల్ఫ్ సెంటెడ్ వ్యక్తి ఎప్పుడు స్వార్థ కర్మలతో ఉన్నవాడికి తన గొప్పతనాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇలాగా మనం నిజం చెప్పాలంటే వీటన్నిటి వల్ల పడిపోతున్నాం. నేను చాలా స్పెషల్ కనుక నన్ను ఇలా చూశారంటారు. అయ్యో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు కనుక ఎంత బాగా చూస్తున్నారని ఆలోచించారు. ఇదంతా స్వార్థపరుడికి సామాన్య మిగతా వాడికి తేడా. చూసేవాడి గొప్పతనాన్ని చూడరు, నేను గొప్ప కనుక నన్ను చూశారనుకుంటారు. ఇలాంటివన్నీ మనం కూడా అజ్ఞానం వల్ల వచ్చిన వాటిని పోగొట్టుకోవాలి. ఒకటి ఇందులో ఇప్పుడు మౌనం కోసం మళ్ళీ ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు, అసలు ఈ మౌనం అంటే ఏంటి? ఈ మౌనం ప్రాపంచిక మనిషికి అవసరమా? వాగింద్రియ నిగ్రహమే మౌనమా? అంటే వాక్కు నియమించడమే మౌనమా? నియమమే మౌనమా? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని రకరకాలుగా ఆయన అడుగుతున్నారు. అంటే మౌనం వల్లే మౌనం తెలుసుకోవచ్చు అన్నారు కదా. అహంకారం మోక్షం అని చెప్పారు, మోక్షాన్ని దూరం చేసేదని. అసలు ఈ మౌనం ఏంటి అని మళ్ళీ ఆయన చెప్పిన వాటిని చెప్పుకుని ప్రశ్న అడుగుతున్నారు. అంతవరకు మనం చదివాం. సుజాతీయులు చెప్పిన దాన్ని మనం చాలా శ్రద్ధా భక్తితో తెలుసుకుంటే మనకే మంచిది. ఎందుకంటే సుజాతీయులు లాంటి వాళ్ళ నాకు సౌరిష్ గారు ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఎప్పుడైనా ఆవిడ మాట్లాడితే ఆవిడ ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారు అని అనిపించేది. అంటే వాళ్ళు చాలా మౌనంలో ఉంటారు. ఎప్పుడైనా ఎవరో ఒక రమణమూర్తి 75 ఏళ్ళు ఆయన వచ్చినప్పుడు కొంచెం జ్యోతిగా మాట్లాడినది, అంటే దానికి అక్కడ ఆవేళ ప్రసాదం పెడితే ఏంటి పనిష్మెంట్ తప్పదా అని తప్పదనేవారు. అలాగా తర్వాత ఏమని వాళ్ళందరూ కాళ్ళకి నమస్కారం పెట్టి మీరు మా గురువు అంటే గురువు ఏమంటే ఎలాగా అంటే ఇవాళ గురువు అంటారు, రేపు నా గురువు కనుక ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీరు నియమిస్తారు, నన్ను గురువుని చేయకండి. అప్పుడు అలాంటివన్నీ వాళ్ళు అలాంటిది ఆవిడ ఈశ్వరోక్తాలు అనే పుస్తకంలో చాలా విషయాలు రాశారు. అప్పటికి అది 10 రూపాయలే ఉండేది. అంటే ఆవిడ మాట్లాడే విషయాలు ఏంటి అన్నవి ఈశ్వరోక్తాల్లో మనకి తెలుస్తాయి. అలాగే సుజాతీయుల వారు ఎప్పుడూ మానవాళి దగ్గరికి రారు. అలాంటి ఆయన మానవాళి కోసం ధృతరాష్ట్రుడి ద్వారా విదురుడు ప్రార్థన చేయడం వల్ల మనకి ఆయన మాటలు అంది. అది ఆంజనేయమూర్తి గారు ఎక్కడో పీడిఎఫ్ అది అంటే చూశారు కనుక ఆ తర్వాత ఆల్రెడీ నారాయణ గారు చదివినారు. ఇప్పుడు మనం అధ్యయనం చేయడం మన అదృష్టంగా భావించాలి. అన్నమాట అటువంటి వాళ్ళ నుంచి వచ్చినవి సామాన్య వాక్కులు కాదు. ఆ శ్రద్ధా భక్తి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మానవులతో సంబంధం లేకుండా జ్ఞానులు. ఈ నలుగురు అమ్మ మానసపుత్రులు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకి ప్రాథమిక విషయాలతో సంబంధమే ఉండదు. కానీ అంటే ఎప్పుడైతే విదురుడు ప్రార్థించాడు కనుక విదురుడు మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన కోరిక మీద ధృతరాష్ట్రుడికి బోధ చేస్తున్నారు. ఆ ధృతరాష్ట్రులైన లాంటి మనందరికీ కూడా ఆ బోధ చాలా సహాయం చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. హలో మేడం గారు, చెప్పండి. ఈరోజు చాలా చక్కటి విషయాలు బోధించారు అమ్మా. అంటే బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవాలంటే సాధకుడు ఎలాంటి నియమావళిని పాటించాలన్న విషయాన్ని అక్కడ సనజ్జాతుడు చెప్తే మీరు మాకు అర్థమయ్యే పరిభాషలో క్లారిటీగా చెప్పారమ్మా.
ఎందుకంటే ఓపెన్ మైండ్, మీకు చాలా సార్లు చెప్తుంటారు, మీ ఓపెన్ మైండ్, ఇన్నోసెంట్ మైండ్, అది లేక కన్నింగ్ మైండ్ ఉంటే ఇది మనకు అర్థమే కాదమ్మా. అంటే ఏంటి కన్నింగ్ మైండ్ ఉంటే ఎవరిని ఎలా బోల్తా కొట్టించాలని ఆలోచిస్తాం తప్ప ఆ సత్యం పక్కకి వెళ్ళిపోతుందమ్మా. అంటే సత్యంగా ఉండాలి, ఇన్నోసెంట్ మైండ్ ఉండాలి, శమధమాదులు ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అలాగే ముఖ్యంగా స్టార్టింగ్ లో ధనం, ఈ ధనం అంటే మనిషిని ఏం చేస్తుంది అంటే ఆటోమేటికల్ గా ఈ భోగాలకు అలవాటు అయిపోయి తన యొక్క జీవిత పరమాత్మని కూడా కోల్పోవటం అనేది జరుగుతుంది. అందుకే సాయిబాబా చాలా సందర్భాలలో పేదరికమే నిజమైనటువంటి పెన్నిది, అందుకే భగవంతుడు దరిద్ర నారాయణుడిగా పిలువబడుతున్నాడు. కాబట్టి నువ్వు అన్ని కూడా తెలుసుకోవాలంటే అది నీకు గొప్ప పెన్నిది లాంటిది, ఏదో పేదరికం ఇది కాదు. అన్ని కూడా అనురాగం, ఆప్యాయత, ప్రేమ అన్ని కలబోసందులో ఉంటాయి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి జీవితాన్ని చేయగలను చాలా సందర్భాల్లో చెప్పటం. అలాగే రామకృష్ణ పరమహంస కాంతా కనకాలకు దూరంగా ఉండకపోతే జీవిత పరమాత్మను నువ్వు తెలుసుకోలేవు అలా చెప్తే షిరిడి సాయిబాబా దాన్ని చేసి చూపించారమ్మా. అందుకని రాధాకృష్ణమాయి, అతిలోక సౌందర్యవతం రాధాకృష్ణమాయి భర్త చనిపోయిన తర్వాత ఆ తర్వాత అలాగ కృష్ణుని తదేక ధ్యాసలో ఉంటే మనకి ఆ తర్వాత అక్కడికి రావటం, షిరిడి సాయిబాబాని కృష్ణుడిగా కనిపించటం, ఆ తర్వాత ఒక దగ్గర ఉంచేవారని, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆవిడ దగ్గర పంపించేవారు. పంపిస్తే ఒక్కోసారి ఆవిడ యొక్క రూపానికి మోహాలు అయిపోతే సాయిబాబా వెళ్ళి రక్షించేవారు. ఈ దక్షిణ అడిగేవారు. కాంతా కనకాలు ఎవరైతే మోహం ఉందో వాళ్ళని పక్క తీసేవారు. అలా చాలా మంది ఏం చేశారంటే అలా సాధన చేయించటం వలన గొప్ప గొప్ప స్థితికి వెళ్ళటం జరిగింది. అలా బాబా గారు ఏం చేసిన, కాంతా కనకాల నుంచి వాళ్ళందరినీ దూరం చేసి వాళ్ళ యొక్క మనస్సుని శుభ్రంగా ప్రభావితం చేసి ఆ మనసునే మార్చారమ్మ. అలా ఏంటంటే ఈ సనజ్జాయితీ ప్రతిరోజు మేము ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు వినటం వలన అంటే మనస్సుకి ఒక ఫీడ్బ్యాక్, అంటే ఏంటి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేస్తే ఈ జీవితం ముందుకు వెళ్తుంది, ఏం చేస్తే ఈ జీవితం మన ధన్యత పొందగలుగుతాం అనేటువంటి విషయాలని మీరు అంటే అన్ని కోణాలు చెప్తున్నారు. అలాగే బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే మానవతో సంబంధం లేదు. ఎందుకంటే నేను మీద కొన్నిసార్లు చూశాను మీకు, ఎందుకంటే ఒక్కోసారి మేమే మేడం గారు ఏం చెప్తే మాకు అర్థం అవ్వకపోతే మేడం ఆవిడ చిరాకు పడి వచ్చేయడమో, లేకపోతే కొంతమంది పెద్ద అరుపులు అరిచేసి వెళ్ళిపోతుంటాం. అరుపులు అరిచేసి ఒకసారి అనిపిస్తుంది, ఒకసారి అరిచినా సరే ఆవిడ ఏ కోపం చెందకుండా ఎస్ వీడిలో అజ్ఞానమే అజ్ఞానమే వీడికి మూలం, అజ్ఞానం ఉండటం వల్లనే ఇలా ప్రవర్తిస్తున్నాడు తప్ప అనేటువంటి ఏ కోపం తెచ్చుకోకుండా మళ్ళా వాళ్ళు ఎంతో ప్రేమగా పిలిచి మళ్ళా మాట్లాడి నారాయణ గారు ఫలానా వ్యక్తి ఇలా తప్పు చేస్తున్నారు ఎంతో ఓపికగా, అంటే అలాంటి పేషెన్స్ అంటే నేను ప్రత్యక్షంగా చూశాను మీ 13-12 సంవత్సరాలలో. ఇలాంటి గొప్ప సహచర్యం అంటే ఈ రోజు మీకు ఘంటాపాతంగా చెప్పగలం. ఇంటి ఈ రోజు ఆధ్యాత్మికంగా మాలో ఇన్ని మార్పులు వచ్చాయంటే సత్పురుషుల దర్శనం, స్పర్శనం, భాషణ అంటే మీ యొక్క సాంగత్యం, మీ యొక్క వాక్కు అంటే మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత, ఎందుకంటే ఎందరో మంది నేను ఏదో తెలుసుకోవాలి, ఏదో పొందాలని ఎక్కడెక్కడో ఎన్నో గ్రంథాలు చదివి ఎక్కడెక్కడో తిరిగాను. నిజమైనటువంటి నాకు ఎక్కడ లభించిందంటే మీ దగ్గర లభించిందమ్మా. అది మీ ఘంటాపాతంగా చెప్పగలం 1-2 సార్లు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం ఈ రోజు మమ్మల్ని ఇలాంటి బ్రహ్మజ్ఞానాన్ని విని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని, అది బ్రహ్మజ్ఞానం మనకు వస్తే, ఆ జ్ఞానం మనకు వస్తే మనం ఎలా జీవితాన్ని సరితార్థం చేసుకోవచ్చు, మనం ఎలా ఉన్నత స్థితికి వెళ్ళవచ్చు అన్నటువంటి సత్యాన్ని మాకు బాగా తెలిసేటట్టు చెప్తున్నారు తల్లి. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నమస్తే అండి. మీకు ఎవరైనా మాట్లాడతారా? మనం మాత్రం సనస్సుజాతిజం ఉండడం మన అదృష్టం అనే భావించాలి. ఎందుకంటే సనస్సుజాతుల వారు మానవాళికి దొరకరు. ఆ పుస్తకం మనకి రూపంలో ఆయన మనకి దొరికారు. అంటే ఆయన చెప్పిన బోధలు అసలు సామాన్యంగా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మానవాళి దగ్గరికి రారు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అండి.
ఈరోజు మౌనము మానము, ఈ మానం అనే దానికి అర్థాలు చెప్తూ ఈ ఇంద్రియాలు, ఈ లోభాలు, మోహాలు, వీటి గురించి మౌనం అనే దానికి వివరణ ఇస్తూ చక్కగా కొత్త విషయాలు చెప్పారు. అలాగే మౌనం అనగానే ఈ వైరాగ్యం అంతా దానిలోనే ఉంటుంది. ఈ మౌనం ద్వారానే మొత్తం సాధించవచ్చు. ఈ బ్రహ్మజ్ఞానం అనేది మౌనం ద్వారా సాధించవచ్చు అనేది ఆ విధంగా చక్కగా విపులీకరించి వివరిస్తూ ఈ విశ్వ చైతన్యాన్ని పొందటాన్ని గురించి చక్కగా చెప్పారు. చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అర్థవంతంగా బాగుంది, వివరంగా క్లియర్ గా ఉంది. బాగుంది, తెలుసుకున్నాం కొత్త విషయాలు. బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, వాళ్ళ ప్రభ గారు మాట్లాడటం లేదు. వినలేదా? ఓకే. లక్ష్మి ఇంకెవరైనా ఏమైనా చెప్పావా? ఏమైనా అడిగేవా? నేను ఇక్కడికి ఇంకొక రూమ్ లోకి వెళ్ళాను. నేను ఏమైనా అడిగేవా నన్ను? మాట్లాడితే మాట్లాడంటున్నాను. మాట్లాడడానికి అంటే నువ్వు చెప్పిన విషయాలు అన్ని ఉన్నాయి. రెండోది ఇంకొక పాయింట్ నాకు అక్కడ కనిపించింది ఏంటంటే, అదే శ్రీ గురించి చెప్పారు కదా. శ్రీ 2 రకాలు, ధనలక్ష్మి, మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి మనం తీసుకురావడానికి 6 గుణాలు ఏవో చెప్పారు. అది సత్యము, ఆర్జవము, పేర్లు అవి అంటే చెడ్డ పనులు, హ్రీ ఒకటి, విద్య ఒకటి, అలాగా ఒక పాయింట్ మనం అప్పుడు అంటే సమ్మరైజింగ్ లో అదొక్కటి చెప్పుకోలేదు అంతే. అందుకని ఆ లక్షణాలన్నీ మనం ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ సత్యం అంటే సత్యము అనగా యథార్థ సంభాషణము అన్నారు. అంటే తప్పుని తప్పు, రైటుని రైటు అని చెప్పగలిగేటువంటి కెపాసిటీ కదా సత్యం అంటే. ఇంకా విస్తారం యథార్థ సంభాషణ అంటే యథార్థంగా ఉన్న విషయాన్నే మాట్లాడు, నేను వాటిని మాట్లాడుతాను. తెలిసిన దాన్ని అంటే తెలిసి క్లియర్ గా ఇది అని తెలిసినవి మాట్లాడడం, దాన్ని కప్పుపుచ్చి మాట్లాడుతుంది, అది కూడా ఉంది. అందుకని యథార్థ సంభాషణ. రెండవది కన్నింగ్నెస్ అన్నది మనం ఏం చేస్తుందంటే సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. అందుకని కృష్ణుడు కూడా రుజుత్వము అనే గుణం చాలా ముఖ్యం అంటాడు. అంటే డైరెక్ట్ గా అది ప్రపంచంలో ఇలా చెప్పారు, అల్లక్కడ మా అబద్ధం ఆడమన్నారు, ఇక్కడ అబద్ధం ఆడమన్నారు, అవమానంలో టైంలోని వివాహంలో, అంటే అవన్నీ లౌకికులు, అవి బ్రహ్మజ్ఞానం తపన ఉన్న వాళ్ళు అలాంటివి చేశారు. రుజుత్వం అనేది చాలా ముఖ్యమైన అర్హత. అలాగే ఏ రకమైన ఆర్జవం అంటే ఇంకే రకమైనటువంటి మోసము అలాంటివి లేకుండా ఉండదు, అది చాలా ముఖ్యమైనది. అంటే ఆ ఒక్క గుణం ఉంటే అన్ని గుణాలు పోతాయి, మిగతా మంచి గుణాలన్నీ పోతాయి. అందుకని అలాంటి గుణాన్ని మనం అలాగే మనం ఈ సాధనలో ఏంటేంటి అవసరము అన్నది మనం ముందు నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. ఇంద్రియ నిగ్రహం ముందు అవి దమము, శౌచము ముందు కూడా మనం చెప్పుకున్నాము. అప్పుడు దమము ఒకటి, శౌచం ఒకటి, విద్య ఒకటి, ఇవి కూడా చెప్పారు. ఇంద్రియ మనస్సుల యొక్క శుభ్రత కేవలంగా బాహ్య అంటే శరీరం యొక్క మనస్సు యొక్క రెండింటితో
ఆ పరిశుభ్రత చాలా అవసరం. పరిశుభ్రత అంటే మన వాళ్ళు ఎట్టి స్నానాన్ని పట్టుకుని వెళ్లాడతారు కానీ మనసు పరిశుభ్రతను పట్టించుకోవట్లేదు. అది ఇంకా పవర్ఫుల్, ఇంకా పనిచేస్తుంది. అందుకని ఇది అవసరమే, అది అవసరమే. బాహ్య మలినాలు పోగొట్టుకోవడం ఎంత అవసరమో మానసిక మలినాలు పోగొట్టుకోవడం అంతకంటే అవసరం. అలాంటి మనస్సు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధం అవుతుంది. సంపదలు అంటే స్త్రీ అంటే అదే అన్నా కదా, సామాన్యులందరూ ఉత్తమ సంపద అనుకుంటే బ్రహ్మజ్ఞానికేమో తృప్తి, వైరాగ్యము ఇలాంటివన్నీ సంపదలు అవుతాయి. ఎందుకంటే అవి పెద్ద సంపదలు నిజానికి చెప్పాలంటే. అవును. ఇంకెవరైనా మాట్లాడతారా? మనం వాటిని లెక్క కట్టం. తృప్తిగా ఉండడం ఒక సంపద అని చాలా మందికి తెలియదు. వైరాగ్యంగా ఉంటే ఎంత ఆనందం ఉంటుంది చాలా మందికి తెలియదు. వైరాగ్యం ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి దాంట్లో లంపటం, ఇది కావాలనుకోవడం, ఇది నాదనుకోవడం, వీటి వల్ల ఎన్ని బాధలు పడుతూ ఉంటామో మనకు తెలియదు. అవన్నీ వదిలించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. తర్వాత ఎప్పుడు ఎవరో గౌరవించాలని కోరుకుంటారు. మనం ఇంకొకరిలో ఉన్న ప్లస్ పాయింట్ చూడగలుగుతున్నావా? మన ఎందుకు చూస్తారు వాళ్ళు? వాళ్ళ ప్లస్ పాయింట్ తోటే సెల్ఫ్ సెంటెడ్ గా ఉంటారు. అదే డేల్ కార్నీ అని ఆయన హౌ టు విన్ ప్రైజ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని ఒక పుస్తకం రాశారు. అందులో ప్రతి ఒక్కడు తన సెంటర్ లోనే ఉంటాడు. తన సంగతి, తన భావన, తన ఇష్టార్థం, తన ఇష్టం, తనకి కోరికలు వీటితోటి ఉంటారు. ఇతరుల కోసం ఎందుకు ఆలోచిస్తారు? అందుకని మనం ఇతరులు మనం గౌరవించాలని ఆశించక్కర్లేదు. మనం ఇతరుల్లో ఏమైనా ప్లస్ పాయింట్స్ గౌరవిస్తున్నామో అది చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడు మనలో ప్లస్ పాయింట్ అన్నవాడు చూడాలనే గోలే కానీ అందరిలో ఉన్న ప్లస్ పాయింట్స్ మనం ఎప్పుడు చూడమే. అది మనం అందరూ గుర్తిస్తేనే చూస్తాం, లేకపోతే మనం చూడం. సో ఇలాగా మోక్ష మార్గంలో ప్రయాణించే వాళ్ళకి అంతర్గత మౌనం చాలా. అసలు మౌనం అంటే ఏంటని ఆయన ప్రశ్న అడిగాడు కదా, ఇంకా రేపటి నుంచి ఆ మౌనం ఏమిటో చెప్తుంటారు. అది అంటే నాకు ఎందుకో చాలా ఆనందంగా సనత్సుజాతి చెప్పిన వాక్యం 100% స్టాండర్డ్ వాక్యాలు. అసలు ఏమి అజ్ఞానానికి త్రోవ ఉండదు. అవి మనం అంత భక్తిపూర్వకంగా తీసుకుని జ్ఞాపకం పెట్టుకుని గోల్డెన్ వర్డ్స్ అనుకోవాలి. ఓకే, ఈ గ్రంథం అంత గొప్ప గ్రంథం. ఓకే, అయితే ఇంకా మరి ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. జాతులు చదవడం దానికి మరి కొంచెం స్ట్రెంత్ ఇచ్చినట్టు అవుతుంది. సమస్య జాతి సాధారణంగా అల్ల వేదాల్లో ఇలా చెప్పారు, ఇల్లు ఉపనిషత్తులో ఇలా చెప్పారు, సమస్యలోనే చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే బోల్డ్ అంత సంస్కృత శ్లోకాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. శ్లోకాలు కొంచెం స్పష్టంగా నెమ్మదిగా చదివితే బాగుంటుంది. అలా రేపు ఇంకా నేను ఒకసారి నేను రాత్రి చదువుకున్నాను, లేకపోతే ఎక్కడ సరిగ్గా ప్రొనౌన్స్ చేయగలనా లేదా అని ఒక భయం ఉంటుంది కదా, అందుకని ఇది ఇవాళ కూడా కొంచెం అలా హోంవర్క్ చేసి రేపు ఇంకా చదువుతాను. ఆ చదివేటప్పుడే చాలా అర్థం వచ్చిస్తుంది. ఓకే, నమస్తే. అందరికీ నమస్కారం.